నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా ఒక నౌకపై కాల్పులు జరిపి దానిని స్వాధీనం చేసుకుంది. ప్రపంచం ఏమనుకుంటుందంటే అమెరికా తన పవర్ చూపించిందని, కానీ అసలు నిజం వేరే ఉందని అంటున్నారు నిపుణులు. ఆ నౌక అక్కడికి అనుకోకుండా వెళ్ళలేదు. అమెరికా దానిపై కాల్పులు జరిపేలా ఇరాన్ ప్లాన్ చేసిందా? ఒక అగ్రరాజ్యాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి ఇరాన్ వేసిన డెడ్లీ ట్రాప్ ఇది. అసలు ఆ నౌకలో ఏముంది? ఇరాన్ ఎందుకు కావాలని అమెరికాను రెచ్చగొట్టింది? ఈ వీడియోలో పూర్తి ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఫ్లాగ్ ఉన్న ఒక నౌక కావాలనే అమెరికా వార్నింగ్స్ని ఇగ్నోర్ చేసింది. 6 గంటల పాటు అమెరికా హెచ్చరించినా సరే రేడియో హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా డిస్ట్రాయర్ వైపు దూసుకెళ్లింది. అమెరికా తన ప్రోటోకాల్ ప్రకారం కాల్పులు జరిపి దానిని సీజ్ చేసింది. అక్కడే ఇరాన్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఒక సివిలియన్ నౌకపై అగ్రరాజ్యం కాల్పులు జరిపిందని చెప్పడానికి ఇరాన్కి కావలసిన ఆధారాలు దొరికేశాయి. ఆ నౌకను ఇరాన్ ఒక బలి పశువులాగా వాడుకుంది. ఇందులో పెద్దగా విలువైన సరుకు లేకపోయినా ఇది ఇరాన్ జెండాతో వెళ్ళడం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒక్కటే: అమెరికా దానిని టచ్ చేయాలి, అమెరికా దానిపై కాల్పులు జరపాలి. కాల్పులు జరపగానే అగ్రరాజ్యం ఒక చిన్న సివిలియన్ నౌకపై పవర్ చూపించిందని ప్రపంచం ముందు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ఇరాన్కు అవకాశం దొరికింది. పాకిస్తాన్ చర్చలకు అమెరికా ప్రతినిధులు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగేలా ఇరాన్ గ్రౌండ్ సెట్ చేసింది. దీనివల్ల చర్చలు విఫలమైతే ఆ నింద ఇరాన్ మీద పడుతుంది. మాపై దాడులు చేస్తున్న వారితో మేము టేబుల్ మీద కూర్చోలేము అని చెప్పి చాలా హుందాగా చర్చల నుండి తప్పుకుంది. అంటే బాధ్యతారాహిత్యం అమెరికాదే అని ప్రూవ్ చేసింది. వాషింగ్టన్ ఎప్పుడు ఇరాన్ని దొంగచాటులుగా దాడులు చేస్తోంది అని ఎప్పుడు నిందిస్తుంది. కానీ ఈసారి ఇరాన్ రివర్స్ అటాక్ చేసింది. ఓపెన్ సీలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి నౌకను హైజాక్ చేసింది అమెరికానే అని ఇరాన్ రాయబారి మొగుదాం చేసిన ఆరోపణ అమెరికాను ఇప్పుడు డిఫెన్స్లో పడేలా చేసింది. ఇరాన్ రాయబారి రెజా అమీరీ మొగాదా మాట్లాడుతూ, చూసారా అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఎలా ఉల్లంఘిస్తుందో అని ప్రపంచానికి చాటి చెప్పారు. చర్చలు జరుగుతున్న టైంలో ఇలాంటి దాడి జరగడం వల్ల అమెరికాకు చర్చల మీద ఆసక్తి లేదని, కేవలం యుద్ధం కోరుకుంటుందని ఇరాన్ ప్రూవ్ చేయగలిగింది. అంటే అమెరికా తన సొంత ట్రాప్లో తానే పడింది. అమెరికా పెడుతున్న అన్రియలిస్టిక్ డిమాండ్లకు తలొగ్గడం ఇరాన్కు ఇష్టం లేదు. కానీ చర్చలకు రానంటే ప్రపంచం మొత్తం తప్పుపడుతుంది. అందుకే అమెరికా చేతే దాడి చేయించి, నువ్వు మా మీద దాడి చేశావు, మా నౌకను దొంగలించావు, ఇక నీతో మాకు చర్చలేంటి అని పాయింట్ తీసింది. దీనివల్ల ఇరాన్ వైపు నుంచి చర్చలు రద్దు కాలేదు. అమెరికా ప్రవర్తన వల్లే రద్దయ్యాయని ఇరాన్ ఒక పవర్ఫుల్ నెరేటివ్ను సెట్ చేసింది. వాషింగ్టన్ ఆడుతున్న బ్లేమ్ గేమ్ని ఇరాన్ తనకి అనుకూలంగా మార్చుకుంది. పాకిస్తాన్తో జరగాల్సిన 2వ విడత చర్చలు అబద్ధమని కొట్టిపారేయడం వెనుక ఉన్న ధైర్యం ఇదే. మా సార్వభౌమాధికారం మీద దాడి జరిగినప్పుడు మేము రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. భయం వదిలేసిన వాడు యుద్ధానికి కూడా సిద్ధపడతాడని ఇరాన్ హింటిచ్చేసింది. ఆ నౌక ద్వారా ఇరాన్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది: మేము మా నౌకల్ని రిస్క్లో పెట్టడానికి కూడా సిద్ధమే. అదే జరిగితే ప్రపంచ చమురు సరఫరా ఆగిపోతుంది. ఇది అమెరికా మిత్ర దేశాలైన యూరప్ మరియు ఆసియా దేశాలలో ఆందోళన కలిగించింది. అమెరికాను చర్చల విషయంలో వెనక్కి తగ్గమని ఆ దేశాలే ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ ప్లాన్ చేసింది. ఇరాన్ భయాన్ని పూర్తిగా వదిలేసింది అనడానికి ఇది అతిపెద్ద సాక్ష్యం. అగ్రరాజ్యం వార్నింగ్ ఇచ్చినా వినకుండా నౌకను పంపడం అంటే మీ ఆయుధాలకు మేము భయపడడం లేదని సింబాలిక్గా చెప్పడం. ఇది ఇరాన్ ప్రజల్లో మరియు ఆ దేశ అనుకూల వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అమెరికా పవర్ను తక్కువ చేసి చూపించడంలో ఇరాన్ సక్సెస్ అయింది. ఇరాన్ పంపిన ఆ నౌక కేవలం ఒక నౌక కాదు, అది అమెరికా అహంకారాన్ని పరీక్షించడానికి పంపిన ఒక టెస్ట్. ఇప్పుడు అమెరికా ఆ నౌకను ఏం చేస్తుంది? ఇరాన్ చెప్పినట్లు ప్రతీకారం తీర్చుకుంటుందా? ఈ గ్లోబల్ చెస్ గేమ్లో నెక్స్ట్ మూవ్ ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.